ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను మంగళవారం గోదావరికంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కొలిపాక సుజాతతో కలిసి బొంతల మాట్లాడుతూ సోనియా గాంధీ 22 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అమూల్యమైన సేవలను అందించారని అన్నారు. లౌకికవాదానికి కట్టుబడి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసత్వాన్ని కొనసాగించారని చెప్పారు. దేశాభివృద్ధి, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీకి రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మరి ఇక్కడ సోనియా గాంధీ బర్త్డే చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పోతున్నప్పుడు కూడా ఏదైతే 1200 మంది ప్రాణత్యాగానికి గురయ్యారో ఇక చనిపోవద్దు యువకులు యువతులు అని చెప్పి మనకు ఆకాశం తీసుకొని మరి పోతోపోని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలోని కూడా సైతం లెక్క చేయకుండా మరి ఇక్కడ తెలంగాణ అనౌన్స్ చేసినందుకు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె జన్మదినంకు జరుపుకుంటేందుకు చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు సోదరుమని చెప్పినట్టు నేను 3 సార్లు కార్పొరేటర్, సోదరుమని 4 సార్లు కార్పొరేటర్. దాదాపుగా ఈ గత 10 సంవత్సరాల్లో ఒక 200 కోట్లు తేని దౌర్భాగ్యులు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు సోమవారం సత్యనారాయణ కానీ చంద్ర కానీ వాళ్ళిద్దరు ఎమ్మెల్యే హయాంలో ఏది కూడా అభివృద్ధి జరగలే. కేవలం 2 సంవత్సరాలు పూర్తయిన వెంటనే 2 సంవత్సరాలుగా పూర్తి కాదు 13 తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయితే ఈ 2 సంవత్సరాల లోపే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఇక్కడ డెవలప్ చేస్తున్న రాష్ట్ర గురుగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, అలాగే మొన్న 20వ తారీఖు ఈ రాముని చరిత్రలే సువర్ణాక్షరాలతో రాసుకున్న తేదీ. ఎందుకనంటే శ్రీధరబాబు సహకారంతో, బట్టి విక్రమార్క సహకారంతో, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరి 17,000 కోట్ల రూపాయల ప్లాంట్ ఏదైతే పవర్ ప్లాంట్ గ్రాంట్ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర గురుగారు ఎమ్మెల్యే గారికి. మాది ఈ 1000 కోట్ల అభివృద్ధి కాక ఇంకా 100 కోట్ల కోసం మళ్ళీ వెళ్ళినాడు. ఎప్పుడు పోయినా కోట్ల రూపాయలు 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఈ విధంగా తీసేందుకు ఎప్పుడు కూడా ముందుంటాడు. కరెక్ట్ ఈ రాము నిజవర్గ మాగాడ ఎవరైనా బుద్ధి అంటే దట్ ఈజ్ మక్కాన్ సింగ్. ఆ విధంగా పనిచేస్తున్నాడు. రాబోయే కాలంలో మనందరం కూడా ఆయన సపరిచి ప్రతిపక్షాల రాయితం కూడా ఏదో వాళ్ళ వృతాభక్తిగా ఏదో వాళ్ళ యుద్ధం కాపాడడం కోసం ఏదో ప్రలోభాలు పెడుతున్నారు. అవన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు. దయచేసి ప్రతిపక్షాలకు ప్రజలే తీర్పు చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీ మీకు కౌంటర్ ఇయ్యాం. మరొక్కసారి రాష్ట్ర వరకు అందరూ కూడా అండగా నిలవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమం చేసిన మా సోదరుడు తిప్పారపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో కష్ట నష్టాల కోర్చి రాష్ట్రాన్ని తీసుకురావాలి. మన సకల జనుల సమ్మెను కూడా సకల జనులను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల కొరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకురాకుండా కూడా రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి అమ్మ సోనియా అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఇంకా కూడా రాష్ట్రానికి దేశానికి సేవలు అందించాలి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ మన రామగుండం శాసనసభ్యులు అన్నగారు మరి మన ప్రగతే ఇక్కడ మరి రామగుండాన్ని అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారంతో ఇక్కడ ఏదున్నా కూడా నేనున్నానంటూ ఈరోజు మన రామగుండం ప్రాంతాన్ని వెలుగులు జలుగులు విలజిల్లుతున్న విధంగా చేస్తున్న అన్నగారు రావట్లు కానీ డ్రైనేజీలు కానీ అనేకంగా ఏదైనా చెప్పుకుంటూ పోతే ఇక్కడ గంట సరిపోదు. వారు చేస్తున్న అభివృద్ధిని మనం కాంక్షిస్తూ ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ వారిని ఈరోజు ఎమ్మెల్యే గెలిపించినా కూడా నేనున్నానంటూ అండదండగా ఉంటూ ఈరోజు వారి అభివృద్ధిని మరి ఈర్షగా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారిని విమర్శిస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు అమ్మ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా వారు ఏం చేసింది 10 సంవత్సరాల కాలం మీకు అధికారం ఇస్తే నేను 4 సార్లు కార్పొరేటర్గా ఉంటే ఏంది కోట్ల ఫండ్ తెచ్చారో నాకు తెలుసు. 100 కోట్లు తెస్తే 10 సంవత్సరాలు కూడా 100 కోట్లను తెచ్చి నిరూపించుకోవాలనే దౌర్భాగ్య పరిస్థితి ప్రతిపక్ష పార్టీది. ఓన్లీ పేపర్ల మట్టిగా ఇచ్చి మున్సిపల్ రామగుండం ప్రాంతాన్ని కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయలేని దరిద్రులు మరి టీఆర్ఎస్ పాలకులు. ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే ఏదో ఒకటి వారిని విమర్శిస్తూ ముందుకు పోకుండా చేస్తున్నారు. కానీ అన్నకు తెలుసు వారి యొక్క సమర్థత
సామర్థ్యం చేస్తా అనే ఒక ఉత్సాహం రాష్ట్ర మన ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ప్రజానికి వారికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడం కోసం ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. వారి వెంట ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, కొలిపాక మల్లయ్య, ముస్తఫా, గట్ల రమేష్, తానపర్తి గోపాలరావు, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, యుగంధర్, అనుమ సత్యనారాయణ, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, ఆడెపు రవి, గుండెటి శంకర్, సాంబమూర్తి, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, మాళం మధు, బాబు మియా, కుంట సది, సత్యప్రసాద్, నజీముద్దీన్, గడ్డం శ్రీనివాస్, దాసరి విజయ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఐఎన్టీసీ ఆధ్వర్యంలో కూడా సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. RG1 ఏరియా వైస్ ప్రెసిడెంట్ కె సదానందం ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ కమిటీ నాయకులు ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోనియా గాంధీ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సోనియా గాంధీ సేవలను కొనియాడారు. ఆమె ప్రధానమంత్రి పదవిని గడ్డిపోతలాగా వదిలి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు పదవి కోసం పాకులాడుతాను, కానీ ఆమెను ఉదాహరణ తీసుకుంటే ఎంత త్యాగశీలో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 2014 మనకు ఏదైతే చాలామంది పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, తెలంగాణ ఆంక్షలు నెరవేరాలని తొలి విడతలో 1200 మంది, మలి విడత పోరాటంలో తెలంగాణ పోరాటంలో 600 మంది, మరి ఇక్కడ శ్రీకాంతాచారి, అక్కడ ఢిల్లీలో పార్లమెంటు కూడా యాదవ్ రెడ్డి అనే ఒక విద్యార్థులు చనిపోవడం ఆమె మనసును కలిచవేసి, అయ్యో నా పిల్లలు, నా భర్త ఇలా చనిపోయాడు, మా అత్తగారు కూడా ఇలా చనిపోయాడు దేశం కొరకు, ఈ పిల్లలందరూ చనిపోతారు అని చెల్లించి పార్లమెంట్ను ఏర్పాటు చేసి బిల్లు పాస్ అయ్యే విధంగా ఇతర పార్టీలను బీజేపీని మరి సిపిఐ సిపిఎం వాళ్ళను కూడా ఇది మమతా బెనర్జీని అందరినీ కూడగట్టుకొని పార్లమెంట్లో ఈ యొక్క 60 దశాబ్దాల ఈ చిరకాల వాంఛను నెరవేర్చాలనే ఉద్దేశంగా ఆమె ఆనాడు తెలంగాణ రాష్ట్ర అవతరణకు మన తెలంగాణ తల్లిగా సోనియా గాంధీని కొనియాడక తప్పదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులందరూ సోనియా గాంధీ జన్మదినాన్ని ఉవ్వెత్తున ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఐఎన్టీసీ శ్రేణులు, ఎన్ఎస్ఐ శ్రేణులు, మహిళా సోదరిమణులు, మరి యూత్ కాంగ్రెస్ పార్టీ మరి అందరూ కలిసి ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం గర్వకారణంగా ఉన్నదని మనవి చేస్తూ, మరి వారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి దోహదపడాలని మరి ఈ తెలంగాణ ప్రజలు ఐఎన్టీసీ నాయకులుగా మేమందరం వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు నరసింహారెడ్డి, వడ్డపల్లి దాస్, టైసన్ శ్రీనివాస్, నవీన్, అలావుద్దీన్, ఎదులాపురం శ్రీనివాస్, అనిల్, గడ్డం వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీనివాస్, మల్లేష్, రమేష్, బాపు తదితరులు పాల్గొన్నారు.